ఆర్కే బీచ్లో అట్టహాసంగా ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వివాదాలకు కేంద్రమైంది. ప్రారంభించిన మరుసటి రోజే రెండుగా విడిపోవడంతో అసలు అక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ సాధ్యమేనా, నాణ్యతా లోపాల వల్లనే రెండుగా విడిపోయిందా, పర్యాటకుల తాకిడిని తట్టుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ₹1,50,00,000 ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోవడంతో నాణ్యతా లోపాలు బయటపడ్డాయి. అధికారులు మాత్రం బ్రిడ్జ్ తెగిపోయిందనే రూమర్స్ను నమ్మొద్దని, మాక్ డ్రిల్ కోసమే తామే అలా చేశామని కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ రెండోసారి మళ్ళీ తెగిపోవడంతో నిర్వాహకులు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. విశాఖ ఆర్కే బీచ్లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వ్యవహారంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ ఆర్కే ప్రారంభించినటువంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ రెండో రోజే తెగిపోవడంతో ఎన్నో విమర్శలు అయితే వచ్చినటువంటి చూడొచ్చు. ఇక్కడ ఆర్కే బీచ్లో దాదాపుగా 100 మీటర్ల పొడవున్నటువంటి ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ని అయితే ఏర్పాటు చేశారు. దాదాపుగా ₹1,50,00,000 ₹1,50,00,000 వెచ్చించి ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటు చేసిన తర్వాత మనం ఒకసారి ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జికి టీ ఆకారంలో ఉన్నటువంటి సింబల్ని కనుక మనం చూస్తే ఇంచుమించుగా 100 అడుగుల దూరంలో అక్కడ కొట్టుకుపోయి అక్కడే ఉంది. అయితే వాటికి ఆ లంగర్ కొంచెం వెయిట్ వేసి ముందుకు వెళ్ళిపోకుండా కొట్టుకుని పోకుండా ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది విఎంఆర్డీఏకి సంబంధించినటువంటి సిబ్బంది దాని కొట్టుకుని వేరే ప్లేస్కి వెళ్ళిపోకుండా అయితే లంగర్లతో దాన్ని అక్కడ ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇది ఒక్కసారే కాదు, ఆ వారం రోజుల క్రితం ఎంతో అట్టహాసంగా సభ్యులు, మంత్రులు, కలెక్టర్లు, అదేవిధంగా ఇక్కడ మున్సిపల్ కమిషనర్ వీళ్ళందరూ ఉండగానే దీన్ని అత్యంత అట్టహాసంగా ప్రారంభించారు. పబ్లిక్కి అంటే వస్తున్నటువంటి వాళ్ళకి ₹100, పిల్లలకైతే ₹70, 15 నిమిషాల పాటు ఈ మొత్తం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద ఉండేలాగా అయితే ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినటువంటి రెండో రోజే ఇది పూర్తిగా తెగిపడిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆ సందర్శకులను ఎవరిని కూడా ఈ దరిదాపుల్లో కూడా అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకు అంటే ఇప్పటికే అంటే ఒకసారి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇది తెగిపోయిన తర్వాత ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా ఇది కేవలం మాక్ డ్రిల్లో భాగంగానే మా సిబ్బంది దీన్ని ఇక్కడ ఎంత స్ట్రాంగ్గా ఉందో లేదో అనేది దీన్ని తెలుసుకోవడం కోసమే మేమే దీన్ని వేరు చేసామని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇది కేవలం కవర్ చేసుకోవడానికి మాత్రమే అధికారులు అంటే అపహాస్యం అయిపోవడం, ఎన్నో విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో దాని నుంచి బయటపడడం కోసమే ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జికి సంబంధించి మాక్ డ్రిల్ చేసామని చెప్పారు. కానీ తర్వాత అంటే 3 రోజుల క్రితం రెండోసారి కూడా దీనికి సంబంధించినటువంటి ఆ టీ షేప్ ఉన్నటువంటి ఆకారాన్ని తీసుకొచ్చి దీనికి జాయిన్ చేసి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసినా కూడా రెండోసారి కూడా తెగిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ పొడవుగా అంటే ఒక వేలాగా ఉన్నటువంటి 100 అడుగులు ఉన్నటువంటి దీన్ని ఆ సముద్రం అట్లానే ఉంచారు ఒడ్డు నుంచి. అదేవిధంగా టీ ఆకారంలో ఉన్నటువంటి దాన్ని ఒక 100 అడుగుల దూరంలో వదిలేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ₹1,50,00,000 దీనివల్ల లాస్ అయినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఒక ప్రైవేట్ ఏజెన్సీకి దీని నిర్వహణ బాధ్యతలనే ఇచ్చారు. వాళ్ళు ₹1,50,00,000 వెచ్చించి దీన్ని అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రతి సంవత్సరము అటు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి దాదాపుగా ₹15,00,000 ఇచ్చేలాగా వీళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఇక్కడ చూస్తే పూర్తిగా ఎందుకంటే ఇక్కడ వాతావరణం కానీ సముద్ర తీరం కానీ అనుకూలించే పరిస్థితి అయితే కనిపించడం లేదు. మనము ఒకసారి విజువల్ కనుక చూస్తే విజువల్లో ఫ్లోట్ అవుతున్నటువంటిది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద ఎక్కడ ఏర్పాటు చేసినట్టు ముంబై కానీ కేరళ కానీ గోవా కానీ ఇతర ప్రాంతాల్లో ఎక్కడ ఏర్పాటు చేసినా అలల మూమెంటు అధికంగా లేనటువంటి ప్లేసుల్లో మాత్రమే ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఇవన్నీ సక్సెస్ అవుతాయి. ఎన్నేటి పార్క్ దగ్గర ఒకసారి ట్రయల్ వేశారు, అక్కడ సక్సెస్ కాకపోవడంతో తీసుకుని వచ్చి ఆర్కే బీచ్ దగ్గర దీన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలల తాకిడి ఎక్కువగా ఉంటుంది, లోతు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇది సక్సెస్ అనేది అయ్యే అవకాశం అయితే లేదు. వారం రోజుల వ్యవధిలోనే 2 సార్లు ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసినా కూడా 2 సార్లు కూడా ఇది తెగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ దీన్ని ఏర్పాటు చేసినటువంటి ఏజెన్సీ కానీ అధికారులు కానీ వీళ్ళందరూ ఇలా వదిలేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పుడు ₹1,50,00,000
పూర్తిగా సముద్రం పాలైనట్లుగానే చెప్పుకోవచ్చు. మరి దీన్ని ఎలా సెట్ చేస్తారు ఏంటనేది చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. వస్తున్నటువంటి అంటే ఈ అలలు మనకు కనిపిస్తున్నటువంటి అలలు అక్కడ వరకు మాత్రమే ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ పై వరకు అంటే పెద్ద పెద్ద అలలు వచ్చిన చోట నిలబడడానికి కానీ అవకాశం లేదు, ఊరికే తెగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిని సందర్శకులు ఎవరూ వెళ్లకుండా తాత్కాలికంగా నిలుపుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఏం చేస్తారు, దీన్ని ఈ ₹1.5 సంబంధించి వేస్ట్ అనే అనుకుంటారా లేదా ఎక్కడి నుంచి తరలిస్తారా, ఖచ్చితంగా దీన్నే పకడ్బందీగా ఏర్పాటు చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.